ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాం. హల్లెలూయా. అపోస్తలులు యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి అపోస్తలుడైన యోహాను, అతను రాస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సంగమా, జీవవాక్యమును గూర్చినది. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. జీవవాక్యమును గూర్చినది. ఏంటి జీవవాక్యమును గూర్చినది? యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఏముందండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి. ఎవరు ఆ వాక్యం? యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. ఆ జీవవాక్యమును గూర్చినది అని యోహాను రాస్తున్న ఏమన్నాడు? ఆది నుండి ఏది ఉండెనో. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఆదిలో ఉన్నవాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏమండి, మరియ గర్భములో జన్మించిన కానుంచి ఆయన ఉనికి ఉంది అంటారు. నో, తప్పు. ప్రభు చెప్పాడు 800 సంవత్సరాల క్రితమే. ఇంకా మనం వెళ్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఇదిగో ఏమని చెప్పాడు ఆయన? ఒక సూచన. అవ్వ ఆదాం పాపం చేయగానే దేవుడు ఒక జంతువుని బలి అర్పించి ఆ జంతువు యొక్క చర్మం తీసుకొచ్చి వారి దిశమూల కనబడకున్నట్లు వారి మొల చుట్టూ ఆయన కట్టాడు చర్మపు వస్త్రం. అంటే మన పాపములను కప్పటానికి, తుడిచివేయటానికి ఒక బలి జరగాలి అని దేవుడు అప్పుడే చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు కార్చిన రక్తం వలనే మన పాపములకు క్షమాపణ. చూడండి, ఆది నుండి ఏది ఉండెనో యోహాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటు నుంచి ఇటు వచ్చింది అమ్మ నిద్ర, దాన్ని కొంచెం కొట్టి తరిమేయండి బయటికి. అది అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. ఏది ఉండెనో ఆది నుండి. ఆయన ఆదియు అంతమునై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఈ సృష్టి కలుగక మునిపే ఆయన ఉన్నాడు. ఆమేన్. ఈ సృష్టి కలుగక మునిపే ఆయన ఉన్న. ఇంకా ఏమన్నాడు యోహాను అంటే, మేమేది వింటిమో, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి అనుభవం ఉండాలి దేవుని బిడ్డలారా. నువ్వే వింటున్నావు? చెవి గలవాడు వినుగాక అన్నాడు. మీ చెవులతో ఏం వింటున్నారు? సినిమా పాటలు వింటున్నారా రోజు? మీ చెవులతో ఏమి వింటున్నారు? లవర్స్ మాట్లాడుకునే వీడియోలు వింటున్నాడా? మీ చెవులతో ఏమి వింటున్నారండి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? వినుట వలన విశ్వాసం కలుగును. అయితే వినుట క్రీస్తును గూర్చిన మాట వలనే. హల్లెలూయా, హల్లెలూయా. అడియాలో రేపు చచ్చేటట్టు ఆడికెళ్ళి అబ్బో ఆయన కష్టం అనగానే, ఈ కష్టం అనే మాట వాడి చెవున పడితే రేపు చచ్చేవాడు కాస్త ఈరోజే వినుట అనేది చాలా జాగ్రత్తగా వినాలి. మనం విశ్వాసపు మాటలు వింటేనండి మన హృదయం ధైర్యపరచబడుద్ది. హల్లెలూయా. ఏమి వింటున్నామో, ఏమి వింటిమో, వినటం అనేది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు పడిపోయిన వారండి సంఘములో నుంచి వెళ్ళిపోయి, ఈ సంఘమే కాదు ఏ సంఘమైనా
పడిపోయి ఆత్మీయంగా వెళ్ళిపోయిన వారి మాటలు ఒకవేళ మనలో ఎవరైనా వింటే ఖచ్చితంగా ఆ స్థానిక సంఘంలో ఉన్నటువంటి సేవకుని మీద వ్యతిరేకత కలుగుద్ది, లేదా దేవుని మీద కూడా అవిశ్వాసం కలుగుద్ది. పేతురు రాసిన పత్రికలో ఏముందండి? ఒకసారి చూడండి ఆ మాట. పేతురు రాసిన పత్రికలో వాళ్ళ ఆ విధంగా మాట్లాడటానికి రీజన్ ఏంటో ఒకసారి చూడండి. ఏమి వింటున్నామో జాగ్రత్త. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక. థ్యాంక్ యూ లార్డ్. రెండో పత్రిక తీయండి. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. ఒక సంగతి మరచిపోకుడి, ఏలైనగా చూశారా అండి, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు గాడు, గాని ఎవడునూ నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా! ఎంత కనికరము కలిగిన దేవుడు అండి యేసు. ఎందుకు ఆయన నిన్ననే రావాల్సింది దేవుని రాకడా, లేదా పోయిన సంవత్సరమే రావాల్సింది. ఒకవేళ అలా వస్తే మన సంగతి ఏమయ్యేది? అందుకే ప్రతి వారు రక్షింపబడవలనని ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అయితే ఆయన దీర్ఘశాంతానికి కూడా ఒక ముగింపు అనేది ఉంటుంది. హల్లెలూయా! ఖచ్చితంగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను ఉన్నది. 1000 సంవత్సరములు ఒక దినము వలనే ఉన్నవి. చూసారా అండి? కాబట్టి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, పాస్టర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నాడు దేవుని రాకడ వస్తుంది అని. ఇప్పుడు రాదులే, అది మన తరంలో అసలే రాదు. మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, మనకు నచ్చినట్లు జీవిద్దాము. ఆ తర్వాత చచ్చిపోయే ముందు ముసలోళ్ళం అయిన తర్వాత ఇంకొక నెలకు 2 నెలలకు చచ్చిపోతాం ఉన్నాక అప్పుడు పశ్చాత్తాప ప్రార్థన చేద్దాం అనుకుంటారు మూర్ఖులు. ఒక సంవత్సరం ఏమైందో తెలుసా అండి? ఇదిగో ప్రళయం రాబోతుంది, ప్రపంచం అంతటా పేలిపోతుంది, అందరూ చచ్చిపోతున్నారు అన్నారు నా చిన్నప్పుడు. మీరు ఎవరైనా విన్నారా? అంటే నాకంటే చిన్నోళ్ళ మీరు ఇంకా విన్నారా? మరి చెప్పరేంటి? విన్నారా? అప్పుడు ఏం జరిగిందండి? ఆ ముందు రోజు ఏం చేశారు మీరు? మీ కోళ్ళన్నీ దిగిపోయాయా? చెప్పట్లేదండి. రవణకి చెప్తుంది, మా ఇంటి దగ్గర పెద్ద పుంజు ఉండేది 3-4 కేజీలు, మా నాన్న కోసేసాడు. ఇంకెందుకు, రేపు అందరు న్యూస్లో అవే, రేపు చచ్చిపోతే ఏముండదు, ఏదో తేడా వచ్చింది ఇంక అక్కడి నుంచి పేలుకుండా భూమి అంతా నాశనం అయిపోయిందంటే జాగ్రత్తగా వినండి. నేను కూడా నిజమేనేమో అనుకొని అప్పుడు చిన్నోడిని కదా, పశ్చాత్తాప ప్రార్థన యేసయ్యా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకు యేసయ్యా. దేవుడు వస్తున్నాడని తెలిసినా మనం సిద్ధపడతాం, ఒకటి. రెండోది, ఇక మనం చస్తున్నామని తెలిసినా సిద్ధపడతాం. అవునా కాదండి? ఇప్పుడు ఇక్కడ ఈ సంఘంలో కొంతమంది ఏంటంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా, వీళ్ళు భక్తిహీనులు, వీళ్ళు ఏమి వింటున్నారో జాగ్రత్తగా వినాలి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, మనకు నచ్చినట్టు జీవితం పర్లేదులే, ఏంగా మనసుతో అనుకుంటారు, ఈ ఒక్క పాపమే కదా, ఈ ఒక్క ఆదివారమే కదా తప్పించింది, ఏం కాదులే, ఈ ఒక్క సంవత్సరమే కదా, ఈ ఒక్క నెలే కదా, ఇంకొచ్చే నెల నుంచి. హలో, ఆల్రెడీ నువ్వు ఆ ఒక్క రోజుకు విత్తనం వేసావు. ఆ విత్తనం ఏమైంది? అది మరొక రోజు అయింది, మరొక వారం అయింది, మరొక సంవత్సరం అయింది, మరొక సంవత్సరం అయింది. ఏమి వింటున్నామో జాగ్రత్త. దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నిన్ను విశ్వాసంలో రేకెత్తింప చేసే వారి మాటలే మీరు వినండి. పడిపోయిన వారు, లోకస్తులు లేదా పాపములో ఉన్న వారి మాటలు మీరు వింటే ఆ విషయాల్లో మీరు ఎంకరేజ్ చేయబడతారు. అపవాది ఆ విషయంలో మిమ్మల్ని టచ్ చేస్తాడు. అందుకే ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమి వింటున్నాం?
ఎందుకంటే వినుట వల్ల ఏం కలుగుద్ది? అది ఏ మాట అయినా దానికి తగ్గ కార్యం జరుగుద్ది నీలో. తల్లిదండ్రులు అంటారు, హే అలా మాట్లాడకండి, అలా తిట్టకండి, పిల్లలు వింటున్నారంటే, పిల్లలు వింటున్నారంటే ఎందుకు తల్లి అంటది? ఈ బూతు మాటలన్నీ, ఈ వల్గర్ మాటలన్నీ పిల్లలు వింటే, వారు నేర్చుకుంటే వారి జీవితం పాడైపోయింది. చిన్నగా మాట్లాడు అంటే వినుట అనేది ఎంత ప్రాముఖ్యమో ఆలోచించండి. చాలామంది చెప్పుడు మాటలు వింటారు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు, చెప్పుడు మాటలు విని ఏమండి, ఈ చెప్పుడు మాటలని భార్య భర్తను అనుమానిస్తుంది, ఈ చెప్పుడు మాటలని భర్త భార్యను అనుమానిస్తే ఇద్దరు చెత్త కొట్టుకుంటారు, లేకపోతే విడిపోతారు, విడాకులు తీసుకుంటారు. ఇక పిల్లల బతుక కాదు. మాట ఎంత విలువైందో ఆలోచిస్తున్నారా? ఇగో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, అమ్మని లేపండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకే కనపడతాయి ఇవన్నీ. అక్కడ స్టార్ట్ అయింది, ఆ నుంచి స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై ఇక్కడ దాకా వచ్చింది. మరి ముందుకు వస్తుంది, మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారండి ఎంత దాని పని అది చేసుకుంటుంది, అంతే. దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. దేవుడి బిడ్డల్ని ఆశీర్వదించును గాక. ఎందుకంటే మంచి పనిలో ఉన్నారు వాళ్ళు. ఆమె ఎక్కడున్నామండి మనం? ఎక్కడున్నాం? ఏమి వింటున్నామో జాగ్రత్త. అందుకే మేము ప్రయాణం చేసినప్పుడు కానీ, బండి మీద, కారులో దేవుడు వాక్యం వింటాం, పాటలు వింటాం. ఎందుకో తెలుసా అండి? అది మన ఆత్మను బలపరుస్తుంది. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులు ఇయర్ ఫోన్స్ పెట్టి హాయిగా సినిమా పాటలు వింటారు. సిగ్గులేదు వీళ్ళకి. ఏం వింటారండి? ఈ సిగ్గులేని జనం ఏమింటారు? బోర్డే క్రైస్తవులు. వినేది మాత్రం పాపపు ఏమండి, ఈ పాపాన్ని రేకెత్తింప చేసేటటువంటి ఈ పాటలు ఇవన్నీ కాదండి. మనం ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన వచ్చి అంటున్నాడు, యేసు ప్రభు ఇక యాయిరు ఇంటికి వెళ్దామని బయలుదేరాడు. స్తోత్రం చెప్దాం అందరం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాయిరు ఇంటికి వెళ్దామని బయలుదేరుతుంటే ఈలోపు యాయిరు యొక్క దాసులు పని వాళ్ళు ఆ ఊరు నుంచి వచ్చాయా, ఆ బోధకుణ్ణి కష్టపెట్టకండి, శ్రమ పెట్టద్దు, ఇదిగో నీ కుమార్తె చచ్చిపోయింది, ఆయన శ్రమ పెట్టకు, విడిచిపెట్టి వచ్చే. యేసు ప్రభు విన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? యాయిరు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. కొన్ని వింటే ఏమైందో తెలుసా? నీలో భయాన్ని పుట్టిస్తాయి. కొన్ని స్వరాలు నీకు వినబడితే భయాన్ని పుట్టిస్తాయి. అయ్యో ఏమైందో ఏమో, భయాన్ని పుట్టిస్తాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. మనం ఏమి వింటున్నాం అనేది చాలా జాగ్రత్త. సాడి మాటలు వింటున్నామా? అసలు సాడీలు చెప్పే వాళ్ళు ఎవరన్నా వచ్చి మీ ఆవిడ ఇలాగండి, మీ పిల్లలు ఇలాగండి, మీ ఆయన ఇలాగండి అన్నప్పుడే వాళ్ళని అలా రిన్ సర్పుతో ఉతికి ఆరేసేయాలి. నువ్వెవరు వాళ్ళ గురించి చెప్పడానికి? వాళ్ళ కుటుంబం గురించి పాడు చేయడానికి నువ్వెవరు? హల్లెలూయా. మొన్న రీసెంట్గా ఒక ముసలాయన ఒక ఆయనకి ఇలానండి, ఆయన అలాగండి చెప్పడాన్ని బట్టి భయంకరంగా గొడవలైన ఆ కుటుంబంలో. నేను చెప్పాను, అవన్నీ వినొద్దండి, అవి జరిగినవి అయినప్పటికీ ఎప్పటియో కాబట్టి అవి వింటే నీ శరీరమే గాయమైద్ది, నీ కుటుంబమే ఒకవైపు నుంచి నష్టపోయిద్ది, నీ కుటుంబానికే అగ్ని తగులుద్ది. దేవుని దయ వల్ల ఆ రోజు విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. ఎంత డేంజరో తెలుసా అండి చెప్పిన మాటలు. నువ్వు ఏమి వింటున్నావో జాగ్రత్తగా వినాలి. అందుకే నేనేమన్నానంటే దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. ఏం వినాలండి? నీ ఇంట్లో పని చేసుకున్నావు, టీవీ ఆన్ చేయి, వాక్యం పెట్టు, ఆరాధన పెట్టు. అదే సౌండ్ తక్కువ పెట్టుకో, నీ పని నువ్వు చేసుకో. అలా నీ ఇల్లంతా ఆరాధన, పాటలు పెట్టుకో. పరిశుద్ధంగా నీ జీవితాన్ని నీ ఇంటి నుంచుకోవటానికి చూసుకో. హల్లెలూయా. ఎంతమంది ఇళ్ళల్లో సీరియళ్ళు వస్తాయండి, సినిమాలు వస్తాయండి మీ టీవీలో? అసలు టీవీలు ఉన్నోళ్ళు చేయొద్దండి. 1, 2, 3. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను తెలుసా అండి? అవి మన ఆత్మీయ జీవితాన్ని పతన స్థితికి నడిపిస్తాయి. చాలామంది కష్టమైంది ఇలా చెప్తే, అమ్మో నా వల్ల కాదండి, ఎంత దారుణంగా ఉంటే నేను రానండి చర్చికి అంటారు. ఇంకా మళ్ళీ వారు మేము రామండి. హలో, దేవుని వాక్యం 2 అంచులు గల ఖడ్గం. ఏంటంటే దేవుని వాక్యం
ఖడ్గం. అది మనలో ఉన్న మన శరీర ప్రాణాత్మల్ని విభజిస్తుంది. అది మనలో పాపము ఉంటే అలా కట్ చేసి బయటపడేస్తుంది. మనం ఒప్పుకోవాలి, మనము లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, దేవుడు పాపుల మనవి వినడు. లోకాసు వార్తలో ఉంటుంది కదా ఆ మాట, దేవుడు పాపుల మనవి వినడని నేను ఎరుగుదును. ఎందుకు మనలో పాపం ఉండటానికి మన అవకాశం ఇవ్వాలి? హల్లెలూయా. ఎందుకు ఇవ్వాలి మన అవకాశం? మనం ఇవ్వకూడదు. మన దేవుడు పరిశుద్ధుడు అయిన ప్రకారం మనము కూడా పరిశుద్ధులు. హల్లెలూయా. నాకు నచ్చినట్లు నేను జీవిస్తా, ఓహో, నాకు నచ్చినట్లు నేను తింటా, ఆహా, నాకు నచ్చినవన్నీ వింటాను, చూస్తానంటే దేవుడికి నచ్చదు. దేవుడికి నచ్చినప్పుడు నేనైనా నువ్వైనా ఎవరమైనా మనం అంగీకరించబడం. హల్లెలూయా. ఏమో మీరు చెప్పండి, యేసు ప్రభు వచ్చేటప్పుడు సిద్ధముగా ఉన్న 10 మంది కన్యకలు ఉన్నారు కదా, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కదా. అసలు వాళ్ళు అపవిత్రులైతే దేవుడు కన్యకలని పేరు పెడతారా? మీరు చెప్పండి, పెడతారా బ్రదర్? వారు కన్యకలు అంటే వారు నమ్మకంగా ఉన్నారు అప్పటి వరకు. కానీ వారిలో నిర్లక్ష్యం ఏంటి చెప్పండి? ప్రభువు వచ్చుచున్నాడని విని కూడా వారిలో నిర్లక్ష్యం, నిద్రపోయారు, నూనె అయిపోయింది, చివరికి విడిచిపెట్టబడ్డ. నేనేమన్నా అంటే, మనం ఖచ్చితముగా ఉండటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మనం వినేది మన ఆత్మీయ జీవితాన్ని బలపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం వినేది మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచినప్పుడు, స్థిరపరిచినప్పుడు అది మనకు ఎంతో క్షేమాన్ని ఇస్తుంది. హల్లెలూయా. రెండో పాయింట్ చూద్దాం. ఇంకోటి ఏం చూడండి, రెండోది ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో. హల్లెలూయా. ఈ శిష్యులు యేసు ప్రభుని కన్నులారా చూస్తున్నారు. ఆయన చేసే కార్యాలన్నీ చూశారు. ఏమి చూస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ప్రభు ఏమన్నాడు? నీ దేహమునకు దీపము కన్ను. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోయిద్ది. అందుకే ఏది చూస్తున్నామో జాగ్రత్తగా చూడాలి. హల్లెలూయా. దావీదు మంచి ఆరాధికుడు. దావీదు చక్కటి రాజు, పరిశుద్ధుడు, అన్ని విషయాల్లో చక్కగా ఉన్నవాడు. పాపంలో పడడానికి కారణం ఒక రోజు అండి, దావీదు యుద్ధానికి వెళ్ళాలి. రాజు పని ఏంటి చెప్పాలి మీరు? యుద్ధానికి వెళ్ళాలి. సైన్యం అంతా యుద్ధంలో ఉంటే రాజు హాయిగా మంచిగా మేకను కట్ చేయించుకొని రాజభోజనం తిని, మంచిగా మటన్ తిని, హాయిగా చల్లటి భవనంలో పడుకొని, సాయంత్రం చక్కగా 5ంటికో ఏమో లేచాడు. కొంచెం వాకింగ్ చేద్దాం అనుకున్నాడేమో, మేడ మీదకి ఎక్కి వాకింగ్ చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. సైన్యం ఎక్కడుంది? యుద్ధములో ఉంది, యుద్ధ భూమిలో. దావీదేమో చక్కగా తినలేసి మేడ మీద చూస్తే లోపు స్నానం చేసి ఆమెను చూసి ఆమెని తన పనివారిని పంపించి ఇంటికి రప్పించుకొని మరి పాపం చేశాడు. మీరు చూడండి, అతడు పాపం చేయడానికి రీజన్ ఏంటి? చూడటం. ఏంటి చెప్పండి? చూడటం. యోబు ఏమన్నాడు 30వ అధ్యాయంలో? నా కన్నులతో కన్యకను నేనేలాగూ చూచుదునంటే దాని అర్థం ఏంటి? కన్యకలను చూడొద్దన్నా చెడు దృష్టితో, వ్యామోహముతో, మోహపు చూపుతో చూడకూడదని దాని అర్థం. హల్లెలూయా. వ్యభిచారం చేయవద్దని నేను మీతో చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉంది కదా. ఒకడు లేదా ఒక ఆమె లేదా ఒకడు ఒక స్త్రీని లేదా పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే అప్పుడే తన హృదయమందు పాపము చేసిన వాడు. దేవుని బిడ్డలారా, నీవు నేను మనం ఎలా చూస్తున్నాం, దేన్ని చూస్తున్నామో జాగ్రత్త. దావీదు అంటాడు, ఆ తర్వాత ఎన్ని శ్రమలు వచ్చాయో తెలుసా అండి దావీదు జీవితంలో? ఎన్నో రకాల శ్రమలు వచ్చాయి ఒక పాపం చేయటాన్ని బట్టి. ట్రాన్స్ఫర్ కాకుండా చూసుకోండి. దేవునికి స్తోత్రం చెప్తాను చేతులకి. హల్లెలూయా. మనం ఏమి చూస్తున్నామో జాగ్రత్తగా చూడాలి. ఏమి చూస్తున్నామో జాగ్రత్తగా చూడాలి. నువ్వు సినిమాలు చూస్తావా, ఇంట్లో టీవీలు చూస్తావా? కష్టమే.
నీ ఆత్మీయ జీవితం మీద ప్రమాదం జరిగిపోయింది. అవి చాలా సింపుల్ అనుకుంటారు, కాదండి. అవి చాలా ప్రమాదకరమైన, జీవితాన్ని నాశనం చేసేటివి. ఏమి చూస్తున్నావో చూడాలి. ఒక ఆయన అంటున్నాడు త్రోవ పక్కన కూర్చొని, దావీదు కుమారుడా నన్ను గుడ్డివాడు కరుణించు కరుణించు. యేసు ప్రభు వచ్చి అవండి ఆయన పిలిపించి ఏం కావాలంటే, నేను చూపు పొందకూర్చున్నా. హల్లెలూయా. అయ్యా నేను నిన్నే చూడాలనుకుంటున్నానయ్యా. దేవుని వాక్యాన్ని మనం రాత్రి జాములు కాకముందే మనం ఆయన వాక్యాన్ని దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యం చదవండి, మీ కన్నులతో మీ కన్నులు ఆరోగ్యంగా ఉంటాయి. హల్లెలూయా. వాక్యం ఎంతైనా వాక్యం చదవండి. నేటికండి ముసలోళ్ళు 80 సంవత్సరాలు కళ్ళద్దాలు పెట్టుకుని అలాగే వాక్యం చదువుతారు. అది వాళ్ళకి ఎంతో నెమ్మది. దేవునికి స్తోత్రం. సంసోను కళ్ళు ఏమైపోయాయండి? సంసోను కళ్ళు పెరిగివేయబడ్డాయి. ఎందుకో తెలుసుగా మనకి. అతడొక ప్రతిష్ఠితుడు, దేవునికి నాజీరు చేయబడిన వాడు. ఏమండి, ఎక్కడ అతడు ఒక వేశ్య విషయంలో మోసపోయి, దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచిద్దాం, మన కన్నుల్ని మనం ఎలా ఉంచుకుంటున్నాం. యోబు అంట, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా. హల్లెలూయా. దేవుని కన్నులు అంటే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ చివరి లైన్లో ఉంటుంది, యెహోవా కన్నులు దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనవంట. దేవునికి స్తోత్రం. నిష్కలంకమైనవి. మన దేవుడు అలా ఉన్నప్పుడు మనము కూడా అలాగే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ నీ కంట్రోల్లో ఉండాలి. ఇంకోటి ఏంటి? ఒకటేమో ఏది వింటిమో, కన్నులారా ఏది చూచుమో, మూడోది ఏది నిదానించి కనుగొన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిదానించి కనుగొన్నారంట, పరీక్షించి. మనం ఏం లేస్తే పనులకి వెళ్తాం, వస్తాం, దేవానికి స్తోత్రం నాకు ఆత్రం పడుకుంటాం. కానీ నిదానించి దేవుణ్ణి చూస్తున్నావా? అసలు ఈరోజు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? ఈరోజు దేవుడు నా గురించి ఏమి ఆలోచన కలిగి ఉన్నాడు? అసలు నేను దేవునికి ఏమి చేయాలని దేవుడు ఆశపడుచున్నాడు? నిదానించి కనుగొనే దృష్టి చాలామంది క్రైస్తవుల్లో లేదండి. అసలు దేవుని గురించి ఆలోచించేవారే తక్కువ. ఆయన మేలులు, ఆయన ఆశీర్వాదం అనుభవిస్తూ కూడా దేవుని గురించి ఆలోచించేవారు చాలా తక్కువ. వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి. దేవుడు ఏమన్నాడు? ప్రతి వారును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను. కానీ ఈ శిష్యులైతే వారికి ఉన్న జీవనాధారం అంతా అక్కడ విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. ఎందుకో తెలుసా? వారు నిదానించి ఆయన్ని కనుగొన్నారు. హల్లెలూయా. నిదానించి కనుగొన్నారండి ప్రభువుని. ఎప్పుడైనా ఇప్పటి మటుకు నువ్వు ఆలోచించావా? అసలు నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? అసలు నేను దేవుణ్ణి ఎలా ఎలా ఆరాధించాలి? అసలు నేను దేవుణ్ణి గురించి ఏమనుకుంటున్నాను? ఎప్పుడైనా ఆలోచించారా? హల్లెలూయా. నిదానించి కనుగొనాలండి ప్రభువుని. నిదానించి కనుగొనాలి. మనం ఎప్పుడు హడావుడి ఓ చర్చికి వచ్చామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా, మళ్ళీ వారమంతా హడావుడి ఆ పనులని అదని ఇదని మంచిదే చేసుకోవాలి. కానీ ఒకవైపు దేవుని గురించి ఆలోచిస్తున్నావా? నాకు తెలుసు మీలో కొంతమంది మీరు ఎక్కడున్నా మీ దేవుణ్ణి మీ ఆలోచనలో ప్రేమిస్తూనే ఉంటారు. స్తోత్రం చెబుదా. హల్లెలూయా. మీ ప్రభువుని ఒక్క నిమిషం కూడా మీరు పక్కన పెట్టరు. నిదానించి కనుగొనాలి. ఆయనకి ఏది ఇష్టమో, ఏది బాబు ఏది ఆయనకు శ్రేష్టమైంది, నిదానించి ఆయన్ని మనం వెతికే వారంగా ఉండాలి. హల్లెలూయా. మగ్దలేని మరి ఏం చేసిందండి? మరియా ఏం చేసిందండి? 21వ అధ్యాయంలో ఆ యొక్క యోహాను సువార్తలో నా ప్రభువుని ఎక్కడ ఉంచురో అని వెతుకుతుంది. ఎంత తహతహలాడుతుందో ఆ తల్లి. శిష్యులేమో వెళ్ళి భయముతో ఇంట్లో దాక్కొని ఉంటే ఒక స్త్రీ
నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని అటు వెళ్ళి వెతుకుతుంది, దేవదూతలను అడిగింది, ఇటు వెళ్ళి తోటమాలనుకొని యేసు ప్రభుని, అయ్యా నా ప్రభువుని ఎక్కడ ఉంచితే చెప్పా, నేను ఎత్తుకొని వెళ్తానంటుంది. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరున్నారండి ఆయన్ని నిదానించి వెతికేవారు? ఆయనకి ఏది ఇష్టమో నేను అది చేయాలి అని నిదానించి కనుగొనేవారు ఎంతమంది ఉన్నారండి? ప్రతి వారు నేనేం తిందునా, ఏం తాగుదునా, ఏం ధరించుకుందునా, నేను ఎలా అఫీషియల్గా ఉండాలా, నేను ఎలా ఉన్నత స్థితిలో ఉండాలా, నేను ఎలా ధనం సంపాదించాలా, నేను ఎలా సుఖంగా ఉండాలనేదే కానీ నా రక్షకుణ్ణి నేను ఎలా సంతోషపెట్టాలి, ఆయన కొరకు నేను ఎలా ఉండాలనేది ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. అన్నాడు మేము ఏది నిదానించి కనుగొంటా. అడావుడు లేదు వీళ్ళకి, నిదానించి వేసేది కను. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నిదానించి ఆయన ఫేస్ చూడాలి, నిదానించి ఆయన్ని ప్రేమించాలి, నిదానించి ఆయన్ని వెతకాలి. అడావుడిగా ప్రార్థనలు చేసి అడావుడిగా వాక్యం చదివి వెళ్ళడం కాదండి, నిజముగా ప్రభువుని ప్రేమిస్తూ ఆయన్ని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ హృదయం పరితపించుకోవాలి ఆయన కొరకు, నీ మనసు పరితపించుకోవాలి యేసే కొరకు. మళ్ళా చెప్తున్నాను, ఈ లోకంలో యేసు ప్రభువుని కాక నువ్వేది నిదానించి కనుగొని సంపాదించినా అదేది నీతో నీ వెంట రాదు. హల్లెలూయా. వస్తుందండి? ఏది రాదు, ఏది రాదు. ఒక ఆయన ఇష్టపడి కారు కొనుక్కున్నాడు, 18 లక్షలు పెట్టే. 15వ రోజు 16వ రోజు యాక్సిడెంట్ అయ్యి 2-3 సంవత్సరాల నుంచి అది అలాగే పక్కన ఉంటుంది. దాని కొరకు ఎంత కష్టపడ్డాడో తెలియదు, కానీ ఆయన అంటే వస్తుందా? నేనేమన్నా అంటే నిదానించి ప్రభువుని కనుగొనండి, మీ జీవితమే ధన్యమైపోయింది. హల్లెలూయా. మీ బ్రతికే ధన్యమైపోయిందండి. ఈ లోకంలో ఈవెన్ మీరు అనుకోవచ్చు బాప్తిస్మం తీసుకున్న వారందరూ పరలోకం వెళ్తారని. హలో, మోసపోయినట్లే. అలాగున జీవించి వారే పరలోకంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. జీవితం లేకుండా పరలోకంలో ఎంటర్ లేదు. చెప్పే నేనైనా వినే మీరైనా సరి అయిన జీవితం లేకపోతే పరలోకంలో ప్రవేశము లేదండి. అందుకే నిత్యము భయము కలిగి బ్రతకాలి, నిదానించి దేవుణ్ణి వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైన వాడు. నిదానించి ఆయనకి ఏది ఇష్టమో, నేను ఇక్కడికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదా, బంద్ చేసేయాలంతే. హల్లెలూయా. నిజమా కాదమ్మా? నీ భర్తకు ఇష్టం లేనిది నువ్వు చేసినప్పుడు నీ భర్త సంతోషంగా ఉంటాడా? నీ భార్యకి ఇష్టం లేనిది నువ్వు చేసినప్పుడు నీ భార్య సంతోషంగా ఉంటుందా? వీళ్ళందరికంటే శ్రేష్టమైన పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం లేనిది నువ్వు చేసినప్పుడు అయినా నువ్వు చేస్తున్నావంటే నీ హృదయం వాత వేయబడింది, నీ మనసు వాత వేయబడింది. లేదమ్మా ఇలా చెప్పకుండా వెళ్తే మీ ఆయన ఏదన్నా అంటాడేమో, ఏమంటాలేండి, ఏమండలేండి. హలో, దేవుని వాక్యం సెలవిస్తుంది, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉన్న దాన్ని నువ్వు అతిక్రమిస్తున్నావు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, దాన్ని ప్రేమించేది దాన్ని నెగ్లెక్ట్గా ఉంటే అక్కడ దేవుని వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతారు. నేను అంటాను, దేవుని కొరకైనా లోబడి నీ భార్యను నువ్వు ప్రేమించాలి, దేవుని కొరకైనా నువ్వు లోబడి నీ భర్తకు నువ్వు లోబడాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు ఇలాగన్నాడు, బైబిల్ భర్త, బైబిల్ భార్య. హల్లెలూయా. ఉండగలుగుతున్నావా అండి? ప్రైజ్ ది లార్డ్. మనకు సాక్ష్యం విన్నానండి. ఒడిస్సా వెళ్ళినప్పుడు చిన్నవాడు 7 సంవత్సరాలు వాడికి, మణికంఠ వాడి పేరు. అందరూ ప్రార్థన అయిపోయింది, 6 అయింది, అందరూ వెళ్ళిపోయారు, కానీ వాడు వెళ్ళట్లే. ఆయన పిలిచితే వచ్చాడు. ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, అయ్యా ఈ 7 సంవత్సరాలు వాడు 2వ తరగతి 3వ తరగతి అంట చదువుకోవటానికి వాళ్ళ అమ్మోళ్ళ ఆధార్ కార్డు గుంజేసుకున్నారంట. ఎందుకు గుంజేసుకున్నారు తెలుసా? నువ్వు చర్చికి వెళ్తే నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఎన్ని సంవత్సరాలు వాడికి? కొన్ని రోజులు అన్నం పెట్టలేదంట. వెళ్ళగొట్టేశారు. అంత కఠిన. వాడు వెళ్ళిపోయి వాళ్ళ
తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటున్నాడు. కానీ ఒక 2-3 సార్లు, నాన్న నేను చదువుకుంటా, ఆధార్ కార్డు నాకు అన్నం పెట్టకు, నాకు నీళ్ళు ఇవ్వకు, బట్టలు కొనేకు, నాకు ఆధార్ కార్డు నేను చదువుకుంటా, నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టి వస్తేనే రా, ఈ ఆధార్ కార్డు ఇస్తా, నాకు ఆధార్ కార్డు ఏమొద్దు, నాకు యేసయ్య కావాలని వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విశ్వాసం! నాకు సిగ్గనిపించింది. అసలు ఇంత దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. వాడి వయసు ఎంతండి? పైగా వినట్లే కొంతమందికి నచ్చట్లే. వాడి వయసు ఎంతండి? 7 సంవత్సరాలు. దేవుని కోసం సంవత్సరం నుంచి వాడి త్యాగం, ఇంట్లో నుంచి ఎల్లగొట్టారు తల్లిదండ్రులు. 7 సంవత్సరాలంటే ఎంత ఉంటాయండి వాడికి? నాకు యేసయ్య కావాలని వాడు అట్లాగే ఏదో నేర్చుకున్నాడు. వాడికి పేరు రాయలేదు, కానీ మరి ఆధార్ కార్డు వస్తేనే పేరు రాస్తాడు, వాళ్ళు ఎక్కించుకుంటారు కదా. అలా దేవుని ఆరాధిస్తున్నాడు, వెళ్తున్నాడు. ఇంతే ఉన్నాడు ఆ గుండోడు. ఎంత తెగింపు, ఎంత త్యాగం అండి. నేను అంటున్నాడు, ప్రభువుని నిదానించి కనుగొందాం. హల్లెలూయా. చివరిగా, మా చేతులు దేనిని తాకెనో, మా చేతులు దేనిని తాకెనో. నేను ఒక ప్రార్థన చేసుకునేవాడిని అండి. ఒక ప్రార్థన ఏమని తెలుసా? యేసయ్యా, నా చేతులు నీ గుండెను తాకాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన చేతులు యేసయ్య పాదాలను తాకాలి. మన చేతులు యేసయ్య పాదాలను తాకాలి. ఓ స్త్రీ పాపాత్మురాలు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఉంటే అత్తరుబొడ్డు పగలగొట్టి కన్నీళ్లతో తన తల వెంట్రుకలతో పాదాలను అలా కడుగుతుంది, తుడుస్తుంది. హల్లెలూయా. ఎంత ధన్యత అండి. మన చేతులు ఆయన పాదాలని తాకాలి. సిగరెట్ని తాకొద్దు, మందు సీసాని చుట్టల్ని తాకొద్దండి. మన చేతులు పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి తాకూడదండి. మన చేతులు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. అపవిత్రమైన ముట్టకూడదు. మన చేతులు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు మనలో అభిషేకం అది డెవలప్ అవుతుంది. హల్లెలూయా. యోసేపు పరాయి స్త్రీ పట్టుకొని లాగుతుంటే వస్త్రములు ఆమె చేతిలో వదిలిపెట్టాడు, కానీ పారిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా లోబడని వ్యభిచారులు మధ్యాంతరంలో చచ్చిపోయారండి చాలామంది. లేఖనాల్లో ఉన్నాయి. మన చేతులు దేవుణ్ణి తాకాలి. హల్లెలూయా. నువ్వు చేయాలి, ప్రభువా నా చేతులు నిన్ను తాకాలయ్యా. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. ఒక అనుభవం మనకు కలిగి ఉండాలి. మనం